హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏప్రిల్ మంత్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. అందులో భాగంగా మనం పాలిటీ, ఎకనామీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాస్లో మనము జాగ్రఫీ ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. రైట్, అయితే మనము ఈ 3 months రౌండ్ అప్ ఎట్లా చూసినామో ఏప్రిల్ మంత్ కూడా సబ్జెక్ట్ వైజ్ అట్లా చూస్తున్నాం. మిగిలిన అంశాలు మనము 4 months కలిపి ఈ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ తర్వాత మనం చేస్తాం. రైట్, ఇప్పుడు మనకి ఫస్ట్ జాగ్రఫీకి సంబంధించిన ఫస్ట్ అంశం ఏంటంటే, ఫస్ట్ మనకు జిఐ ట్యాగ్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. జిఐ ట్యాగ్స్ మనకి ఎప్పటికీ వార్తల్లో ఉంటాయి. రైట్, ఈ మంత్ ఏప్రిల్ మంత్ కూడా మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే మనం లాస్ట్ రౌండప్లోనే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి. రైట్, అట్లా మనకి యూపీ మళ్ళీ ఇంకొక 2 రావడం జరిగింది ఈ మంత్లో. అవేంటి అంటే జిఐ ట్యాగ్స్ భాగంగా తిరంగ బర్ఫీ అని చెప్పేసి ఓకే ఒకటి, రెండోది ధాల్వా మూర్తి అని చెప్పేసి ఓకే. ఈ తిరంగ బర్ఫీ మనకి కుంకుమ పువ్వు, జీడిపప్పు, పిస్తా ఇవి కలిపి చేస్తారంట. ఈ ధాల్వా మూర్తి అనేది మనకి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండింటితో కలిపి మనకి యూపీ ప్లేసు 75తోని ఫస్ట్ ప్లేస్ ఉంది. అదేవిధంగా తమిళనాడు వచ్చేసి మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా చూస్తే మనకి ఇండియాలో జిఐ ట్యాగ్స్ మనకి వారణాసి అనే ప్లేస్లో ఎక్కువ మనకి ఉండడం జరిగింది. ఒకే ప్రాంతం నుంచి ఎక్కువ అంటే దాదాపు 32 ప్లేస్ వరకు మనకి వారణాసిలో ఉండడం జరిగింది. రైట్, ఇవి మనకి జిఐ ట్యాగ్స్ సంబంధించి ఫస్ట్ ప్లేస్ ఏది యూపీ హైయెస్ట్ 75తోని, సెకండ్ ప్లేస్ తమిళనాడు ఉంది మనకి జిఐ ట్యాగ్స్ సంబంధించి. నెక్స్ట్ చూస్తే మనకి పిన్ కోడ్ MH1718 అని చెప్పేసి వార్తల్లో ఉంది. 1718 ఏంటిది పిన్ కోడ్ 1718 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది అంటార్కిటికాకు మనకి భారతదేశం యొక్క 3వ పోస్ట్ ఆఫీస్. ఫస్ట్ మనకి దక్షిణ గంగోత్రి అని చెప్పేసి, అదేవిధంగా మైత్రి స్టేషన్ అని చెప్పేసి ఉంటాయి మన పోస్ట్ ఆఫీస్ సంబంధించి. ఇప్పుడు మనకు అంటార్కిటికాలో పిన్ కోడ్ 1718 అని చెప్పేసి మనకి 3వ పోస్ట్ ఆఫీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది 3వది ఎక్కడ అంటార్కిటికాలో. ఫస్ట్ది మనకు ఒకటి దక్షిణ గంగోత్రి అని చెప్పేసి ఉంటుంది. ఓకే, రెండవది మనకి మైత్రి స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది. మైత్రి స్టేషన్ ఈ దక్షిణ గంగోత్రి 1984లో, ఓకే, ఇదేమో 1990లో. ఇది క్లోజ్ అయింది మనకు, కాకపోతే ఇది వర్కింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 3వది మనకు అంటార్కిటికాలో భారతి స్టేషన్లో ప్రారంభించడం జరిగింది 5th ఏప్రిల్ 2024న భారతి స్టేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు 3వ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం తేదీ మనకి 5th ఏప్రిల్ ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే మనకి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ యొక్క 24th ఫౌండేషన్ డే అంట. ఇది NCPOR. ఇది మనకు గోవాలో ఉంటుంది. దీని యొక్క 24th సెలబ్రేషన్ అంటే యాన్యువల్ డే, ఫౌండేషన్ డే సందర్భంగా మనము ఈ అంటార్కిటికాలో భాగంగా 3వ పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేసుకున్నాం 5th ఏప్రిల్ 2024న. ఫస్ట్ మనకు దక్షిణ గంగోత్రి, రెండవది మైత్రి స్టేషన్ అయితే, 3వది మనకి పిన్ కోడ్ 1718 అని చెప్పేసి. ఈ NCPCR అనేది మనకి గోవాలో ఉంటుంది. NCPCR అంటే మనకి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మనకి ప్రస్తుతానికి అంటార్కిటికాలో మైత్రి భారత్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. ఓకే, ఇవి మనకి గోవా పోస్టల్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. ఓకే, అంటార్కిటికా అంటే మనకి గోవా పోస్ట్ ఆఫీస్ డివిజన్లోకి మనకి రావడం జరుగుతుంది కంప్లీట్గా. అంటే అక్కడ నుండి వెళ్తాయి అన్నమాట. మరి నిజంగా అక్కడికి అంటార్కిటికాకి ఉత్తరాలు వెళ్తాయి అంటే కాదు. ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ ఏంటంటే ఇన్ ప్రాక్టికల్ మనకి అంటార్కిటికా కోసం ఉద్దేశించబడిన ఉత్తరాలు మనకి ఇక్కడికి వెళ్తాయి. ఇది NCPCR గోవాకు మనకు మార్గం ఉంది కాబట్టి అక్కడ వరకు వెళ్తాయి అంతే. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 3వ పోస్ట్ ఆఫీసు పిన్ కోడ్ 1718 అని చెప్పేసి అంటార్కిటికాలో స్టార్ట్ చేసుకున్నాం 5th ఏప్రిల్న. ఓకే, దక్షిణ గంగోత్రి ఫస్ట్ది, మైత్రిది రెండోది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెండోది నెక్స్ట్ చూస్తే మనము నిమ్ము పదం అని చెప్పేసి వార్తలో ఉంది. నిమ్ము పదం దర్చా రోడ్ మనకి ఇక్కడ
లడఖ్లోని బీఆర్ఓ సంస్థ నిర్మాణం చేస్తుంది. దమ్ము, నిమ్ము పదం, దర్చా రోడ్ అని చెప్పేసి ఏంటిది లడఖ్లో బీఆర్ఓ నిర్మాణం చేస్తుంది మనకు 298 కిలోమీటర్లు. 298 కిలోమీటర్లు. ఇది దేన్ని కలుపుతున్నా అంటే మనాలి అండ్ లేహ్లని కలుపుతుంది. మనాలి అండ్ లేహ్లను. ఓకే, ఇక్కడ మనకు జనరల్ చూసుకుంటే ఇట్లా లడఖ్ ఉంటుంది, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. ఓకే, ఇందులో బాగా అయితే ఇక్కడ మనకి లడఖ్ ఉంటుంది కదా, ఇక్కడ లేహ్ అనేది ఇక్కడ ఉంటే ఇక్కడ మనాలి అనేది ఉంటుంది. ఇక్కడ మనకు దర్చా రోడ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. ఇది లేహ్ అయితే మనాలి. ఓకే, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేని కలుపుతుందంటే మనాలి అండ్ లేహ్, బీఆర్ఓ సంస్థ 298 కిలోమీటర్లు, నిమ్ము పదం, దర్చా రోడ్. లడఖ్ ప్రాంతానికి ఆల్ వెదర్ కనెక్టివిటీని మనకి అందించడం జరుగుతుంది. లడఖ్కి ఆల్ వెదర్ కనెక్టివిటీ అంటే ఎప్పటికీ మనకి రోడ్ కనెక్టివిటీ అయితే అందిస్తాడట. నెక్స్ట్ అంశం చూస్తే సంపూర్ణ సూర్యగ్రహం. మరి దీనికి ఆదిత్య ఎల్1పై ప్రభావం ఉందా అని చెప్పేసి మనకి అంశం వార్తల్లో ఉంది. సంపూర్ణ గ్రహం అయితే ఆదిత్య ఎల్1 మనకు సూర్యుడి మీదకి పంపించినాం కదా. సో ఈ సంపూర్ణ గ్రహం ద్వారా మనం ఆదిత్య ఎల్1ని సూర్యుని మీద ప్రయోగం చేయడానికి పంపించినాం కదా, అట్లా దీని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా, సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల ఆదిత్య ఎల్1కి ఏమైనా ఎఫెక్ట్ ఉందా అని చెప్పేసి, ప్రభావం ఏమైనా ఉందా అని చెప్పేసి మనం చూడాలి. ఇక్కడ ఒక నిమిషం పడట్లేదు. 8 ఏప్రిల్ 2024 8 ఏప్రిల్ 2024 భాగంగా సంపూర్ణ సూర్యగ్రహం ఏర్పడింది. ఏంటిది సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే మనకి సూర్యగ్రహణ సమయంలో మనకి సూర్యుని లోపల కరోనాను అధ్యయనం చేయడానికి మనకి భారతీయ శాస్త్రవేత్తలు యూఎస్లో పర్యటిస్తున్నారు. యూఎస్లో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే జనరల్గా మనము ఈ ఆదిత్య ఎల్1ని ఇక్కడ సూర్యుడు ఉంటాడు. ఓకే, సంపూర్ణ గ్రహణం ఫస్ట్ చూద్దాం మనం. మధ్యలో మూన్ ఉంటాడు, దాని తర్వాత ఎర్త్. ఇట్లా సూర్యునికి ఎర్త్కి మధ్యలో వచ్చేది మూన్ అయితే అప్పుడు మనకి సూర్యగ్రహం ఏర్పడుతుంది. అంటే ఈ మూన్ నీడ అనేది మనకి భూమి మీద కంప్లీట్గా పడితే దాన్ని సంపూర్ణ సూర్యగ్రహణం అంటాం. ఓకే, సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే అట్లా మనకి ఈ సన్కి మనకి ఎర్త్కి మధ్యలో ఎల్1 ఉంది కదా, ఈ ఎల్1 అనేది మనకి ఎక్కడ ఉందంటే ఇది సూర్యుని మూన్కి మనకి వెనకాల ఉందంట. వెనకాల ఉంది కాబట్టి మనకి దీని మీద ప్రభావం లేదని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఎందుకంటే రౌండప్ చేస్తూ ఉంటుంది కదా ఇట్లా. ఓకే, ఇట్లా వచ్చినప్పుడు మనకి ఇట్లా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎల్1 కక్షకి ఆపోజిట్లో ఉంది అని చెప్పేసి, సో దీని మీద పూర్తిగా ప్రభావం ఏమీ లేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది ఇక్కడ 8 ఏప్రిల్ 2024 సంబంధించి మనకి సంపూర్ణ గ్రహణం ఏర్పడ్డది. దానివల్ల ఆదిత్య ఎల్1 మీద ఎలాంటి ప్రభావం ఉందంటే లేదు. ఎందుకంటే మూన్కి ఆపోజిట్లో మనకి ఎల్1 కక్ష అనేది ఎల్1 ఆదిత్య ఎల్1 అని చెప్పేసి మనకు ఉంది. లాంగ్రాంజ్ పాయింట్ అని చెప్పేసి అంటాం కదా అది. నెక్స్ట్ ఈ ప్లూటోని మనకి తమ రాష్ట్ర అధికారిక గ్రహంగా మనకి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ప్రకటించింది. ప్లూటో గ్రహాన్ని అధికారికంగా అమెరికాలోని అరిజోనా రాష్ట్రం అధికారిక గ్రహంగా ప్రకటించని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్లూటోని 1930లో మనకి ప్లూటోని అరిజోనాలోని లోవెల్ అబ్జర్వేటర్లో క్లైడ్ టోంబాంగ్, ఇవి గుర్తుపెట్టుకోవాలి 100%. క్లైడ్ టోంబాంగ్ ఇక్కడ అరిజోనాలోని అబ్జర్వేటరీలు అంటే ప్లూటో గ్రహాన్ని మనము ఇక్కడ కనుక్కున్నాం. ఇక్కడ అరిజోనాలో అబ్జర్వేటరీలో మనకి క్లైడ్ టోంబాంగ్ అని చెప్పేసి కనుక్కుంటాడు. ఎప్పుడు అంటే 1930లో. సో అందుకోసం అని చెప్పేసి ఈ ప్లూటో గ్రహాన్ని మనకి అమెరికాలోని అరిజోనా అధికారిక గ్రహంగా ప్రకటించుకున్నది. ఆ అంశం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అంశం చూస్తే మనకు కాలిస్టో బృహస్పతి యొక్క ఉపగ్రహం ఉంది కదా, గనిమిడ తర్వాత యూరోపా, దాని తర్వాత కాలిస్టో. ఈ కాలిస్టో అనేది మనకి వార్తల్లో ఉంది. ఏ విధంగా అంటే
బృహస్పతి యొక్క ఉపగ్రహం గనిమెడ తర్వాత రెండో పెద్దది మనకి ఓవరాల్గా మనకి థర్డ్ లార్జెస్ట్ అని చెప్పేసి. అయితే కాలిస్టోపై తొలిసారి ఓజోన్ ఉనికిని గుర్తించిందట. ఏది కాలిస్టో తొలిసారి మనకి ఓజోను ఉనికిని గుర్తించింది కాబట్టి మనకు వార్తల్లో ఉంది. ఎవరు గుర్తించిందంటే పిఆర్ఎల్ అహ్మదాబాద్ నేతృత్వంలో పిఆర్ఎల్ అహ్మదాబాద్ నేతృత్వంలో మనకి బృందం అయితే దీన్ని కనుక్కోవడం జరిగింది. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా జ్యూస్ మిషన్ ఉంటుంది బృహస్పతికి అండ్ 3 ఉపగ్రహాలు గనిమెడ అండ్ యూరోపా అండ్ కాలిస్టో వీటి మీద ప్రయోగం కోసం మనకు అధ్యయనం కోసం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకి జ్యూస్ మిషన్ ఉంటుంది కదా, అది మనకి ఏరియన్ 5 రాకెట్ ద్వారా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. జ్యూస్ మిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది బృహస్పతి 3 ఉపగ్రహాలు అయినా యూరోపా అండ్ గనిమెడ అండ్ కాలిస్టో మీద అధ్యయనం కోసం. ఇట్లాంటిదే సేమ్ జ్యూస్ మిషన్ ఇదేమో కాలిస్టో మీద పిఆర్ఎల్ అహ్మదాబాద్ మనకి ఓజోన్ గుర్తించిందని ఇప్పుడు వార్తల్లో ఉంటే బిఫోర్ కరెంట్ అఫైర్స్ అంశం మనకి జ్యూస్ మిషన్ మీద మనం జ్యూస్ మిషన్ పంపించినాం బృహస్పతికి అండ్ 3 ఉపగ్రహాలను దాని మీద అధ్యయనం చేయడం కోసం ఏరియన్ 5 రాకెట్. రైట్, ఇది అంశం. నెక్స్ట్ 250 years ఆఫ్ కాపర్ టికెట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. 250 years ఆఫ్ కాపర్ టికెట్. ఏంటిదంటే ఇది మనకి బీహార్ పోస్టల్ డిపార్ట్మెంట్ కాపర్ టికెట్ విడుదల చేసిన 250 సంవత్సరాల సందర్భంగా మనకి స్పెషల్ కవర్ విడుదల చేసిందట. ఏం లేదు, బీహార్ పోస్టల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బీహార్ పోస్టల్ డిపార్ట్మెంట్. రైట్. ఇది మనకి 1774 మార్చిలో మనకి ప్రపంచంలో మొట్టమొదటి పోస్టల్ టికెట్ అయిన కాపర్ టికెట్ని పాట్నా నుంచి విడుదల చేస్తారు అప్పుడు. సో ఇప్పుడు తపాలా చెల్లింపుల కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, 250 years సందర్భంగా కాపర్ టికెట్ విడుదల చేసింది బీహార్ పోస్టల్ డిపార్ట్మెంట్, అంతే. కానీ జాగ్రత్త సంబంధించిన నెక్స్ట్ పారాదీప్ పోర్ట్ మనకి వార్తల్లో ఉంది. ఒడిస్సా పారాదీప్ పోర్ట్ ఎక్కడ అంటే ఒడిస్సా. ఎందుకు వార్తల్లో ఉందంటే మనకి హయ్యెస్ట్ కార్గో హ్యాండ్లింగ్ మేజర్ పోర్ట్ అట్ట ఫైనాన్షియల్ ఇయర్ 2024 గాను హయ్యెస్ట్ కార్గో హ్యాండ్లింగ్ అంటే మనకు కార్గో సేవలు ఉంటాయి, సర్వీసెస్, దానిలో భాగంగా హయ్యెస్ట్ అట ఇది పారాదీప్, ఒడిశాలోని పారాదీప్ పోర్ట్ అని చెప్పి. ఓకే. అయితే మనకి యాక్చువల్గా మనకు పెద్దది ఏదంటే కాండ్లా, గుజరాత్లోని కాండ్లా మనకు తెలుసు. అయితే దీన్ని కూడా అధిగమించిందంటే మనకి పారాదీప్ పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి పారాదీప్ పోర్ట్ అంటే మనకి ఒడిశాలో ఉంటుంది. ఒడిశా అంటే ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ పారాదీప్, ఇక్కడ గుజరాత్లో మనకు కాండ్లా ఉంటుంది. ఓకే, అట్లా దానికి సంబంధించి ముంబై ఉంటుంది ఇక్కడ ముంబైది. ఇవన్నీ మనకు పోర్ట్లు ఉంటాయి కదా. రైట్. నెక్స్ట్ మనకి బొగ్గు మరియు లిగ్నైట్ ఉత్పత్తి ఫైనాన్షియల్ 2024 సంబంధించి మనకు దాదాపు ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ మనకు అన్ని రిపోర్ట్స్ వస్తూనే ఉంటాయి. అందులో భాగంగా మనకి బొగ్గుకు సంబంధించి కూడా 2024 ఫైనాన్షియల్ ఇయర్ 2024 సంబంధించి బొగ్గు అండ్ లిగ్నైట్ మనకి ఉత్పత్తి యొక్క 1 బిలియన్ టన్నులు ఉత్పత్తి చేసిందట 23-24కి సంబంధించి. 1 బిలియన్ టన్నులు. అయితే మనకి 2025-26 నాటికి మనకి బొగ్గు దిగుమతులు తొలగించడమే లక్ష్యం అట. దిగుమతులు అనేది తొలగించడం లక్ష్యం కోసం మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. 1 బిలియన్ టన్నులను గుర్తుపెట్టుకోవాలి. 23-24 ఇయర్స్ సంబంధించి మనకి ఏంటంటే బొగ్గు అండ్ లిగ్నైట్ ఉత్పత్తి ఫైనాన్షియల్ 2024. అయితే ఈ బొగ్గు సంబంధించి మనకు కార్బన్ కంటెంట్ ఆధారంగా డివైడ్ చేస్తారు మనం. అదొకటి ఆంథ్రసైట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇంకొకటి లిగ్నైట్ అండ్ బిట్యుమినస్ అని చెప్పేసి ఉంటుంది. బిట్యుమినస్. నెక్స్ట్ లిగ్నైట్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకి పీట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇలా కార్బన్ కంటెంట్ ఆధారంగా ఎంత కార్బన్ పర్సెంటేజ్ అంటే దాదాపు 80-95% ఉంటుంది.
రైట్. ఇదేమో 60 to 80% ఉంటుంది. ఇదేమో 55 నుంచి మనకు దాదాపు 40 to 55 కార్బన్ కంటెంట్ పర్సంటేజ్, దానిలో ఆధారంగా క్వాలిటీ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇది నాణ్యత గలదని చెప్పేసి చెప్పవచ్చు. కార్బన్ ఎక్కువ ఉంటే అది నాణ్యత గల బొగ్గు. అట్లా లిగ్నైట్ 40 నుంచి 55, అదేవిధంగా ఇది 40% కంటే తక్కువ. ఓకే. ఇది మనకు బొగ్గు నిల్వలు జనరల్గా చూస్తే మనకు జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది, తర్వాత ఒడిస్సా. ఇవన్నీ జిఎస్ అంశాలు. మన కరెంట్ అఫైర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1 బిలియన్ టన్నులు అని చెప్పేసి బొగ్గు అండ్ లిగ్నైట్ ఫైనాన్షియల్ 2024 సంబంధించి అంతే. ఇవన్నీ మనకి జిఎస్ అంశాలు. అందుకే మనము ప్రతి సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి జిఎస్ అంశాలు మనం చూస్తున్నాం. కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉందంటే దానికి సంబంధించిన జిఎస్ అంశాలు నేర్చుకుంటే కంటెంట్ మనకు దాదాపు ఆల్మోస్ట్ కొంతవరకు కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి దేశీయంగా తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. అంటే మనమే సొంతగా క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. కర్ణాటకలోని పాడూరు అని చెప్పేసి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇట్లాంటివి వస్తాయి. దేశీయంగా సొంత క్రూడ్ ఆయిల్ స్టోరేజ్, రైట్. ఇది మనకి ఎక్కడ అంటే కర్ణాటకలోని పాడూరు అని చెప్పేసి 2.5 టన్నుల నిల్వ సామర్థ్యం అంట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కర్ణాటకలోని పాడూరు. ఓకే, కర్ణాటకలోని పాడూరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది మనకి నిర్మాణం చేసేందుకు ISPRL అనే బిడ్లను ఆహ్వానించిందట. ISPRL అంటే ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అని చెప్పేసి, ISPRL ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అని చెప్పేసి, రైట్. అయితే ఇది మనకి PPP మెథడ్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి, అయితే ఈ PPP మెథడ్ ప్రాతిపదికన పనిచేస్తుందట ఈ ISPRL అనేది. ఇది మనకు స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ యొక్క 2వ దశ కార్యక్రమం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ యొక్క 2వ దశ అన్నమాట. మరి ఈ SPR అంటే ఏంది? SPR అంటే మనకు జనరల్గా భౌగోళికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏదైనా అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనకి ఈ నిల్వ స్టోరేజ్ అనేది మనకి ఉపయోగపడే విధంగా మనకి ఈ SPR అనేది పనిచేస్తుంది. అందులో భాగంగా మనకి 2వ దశ కార్యక్రమం అనేది ఇప్పుడు చేపడుతున్నాము. అదే క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ కర్ణాటకలోని పాడూరు అని చెప్పేసి, రైట్. ఇది ఇంధన భద్రత కోసం మనకి యూజ్ అవుతుంది SPR అంటే. అదే ఫస్ట్ మొదటి దశలో మనకి ఎక్కడ అంటే విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. ఇదేమో 2వ దశ కదా, విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. ఓకే, ఇవి మనకి కంప్లీట్గా దేశీయంగా సొంత క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ అనేది కర్ణాటకలోని పాడూరులో స్టార్ట్ చేసుకున్నాం. 2.5 మిలియన్ టన్నులు. ఇది 2వ దశ. మొదటి దశలో మనకి ఇది విశాఖపట్నం, మంగళూరు, పాడూరు. ఇది 2వ దశలో మనకి కర్ణాటకలోని పాడూరు అని చెప్పేసి, ఇది ISPRL అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా SPR అంటే ఏంటిది? ఏం లేదు, భౌగోళికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏదైనా అనిశ్చిత పరిస్థితి ఏర్పడ్డప్పుడు మనకి ఇది మనకి ఇంధన భద్రత కోసం యూజ్ అయ్యేది క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ సంబంధించి, రైట్. ఇది అంశం క్లియరు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ భూమి లోపల మహాసముద్రం అని చెప్పేసి వార్తలో ఉంది మనకి. రింగ్వుడైట్ భూమి లోపల, భూమి ఉపరితలం నుంచి దాదాపు 700 కిలోమీటర్ల లోతులో మనకి మహాసముద్రం ఉందని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, USAకి సంబంధించి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఏందట, సముద్రం మనకి భూమి లోపల సముద్రం అని చెప్పేసి గుర్తించిందట. మనకి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పరిశోధకులు ఆవిష్కరణ చేశారు. భూమిపై ఉన్న సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువ పరిమాణంలో నీరు ఉందట. ఇందులో దాదాపు ఈ భూమిపై ఉన్న సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువ నీరు ఉందట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇది మనకి ఎక్కడ ఉందంటే నీలిరంగు రాక్ లోపల మాంటెల్లోని రింగ్వుడైట్ అని చెప్పేసి పిలుస్తాం. స్పాంజి స్వభావం అన్నమాట. ఇది మాంటెల్లోని రింగ్వుడైట్ అని చెప్పేసి, రింగ్వుడైట్.
ఓకే. యుఎస్ఏలో నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు భూమి లోపల సముద్రం ఉందని చెప్పేసి ఆవిష్కరిస్తున్నారు. ఇది మనకి దీని నీరు ఎంత ఉందంటే భూమి మీద ఉన్న సముద్రాల కంటే 3 రెట్లు ఎక్కువగా వాటర్ ఉందట అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనకి వేదాంత యొక్క బాల్కో కంపెనీ మనకి వార్తల్లో ఉంది, ఫస్ట్ ఇండియన్ కంపెనీ సర్టిఫైడ్ అని చెప్పేసి. వేదాంత యొక్క బాల్కో కంపెనీ ఇది ఫస్ట్ ఇండియన్ సర్టిఫైడ్. ఇది ఏఎస్ఐ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ వర్సెస్ V3 సర్టిఫికేషన్ అయితే ఇస్తాడట. V3 ఏఎస్ఐ స్టాండర్డ్ V3 సర్టిఫికేట్. ఓకే. అంటే ఛత్తీస్గఢ్లోని ఈ బాల్కో అంటే భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనేది మనకి అల్యూమినియం స్టీవార్డ్ ఇనిషియేటివ్ స్టాండర్డ్ V3 సర్టిఫికేట్ అనేది పొందిన భారతదేశం యొక్క మొదటి కంపెనీగా రికార్డు పొందింది బాల్కో. వేదాంత యొక్క బాల్కో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటున్నాం? ఛత్తీస్గఢ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. వేదాంత యొక్క బాల్కో కంపెనీ మనకి ఏఎస్ఐ స్టాండర్డ్ V3 సర్టిఫికేట్ పొందిన ఫస్ట్ కంపెనీ అని చెప్పేసి, ఇండియా ఫస్ట్ సర్టిఫైడ్ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి 6వ సముద్రం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఆఫ్రికా ఖండంలోని 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాల అవకాశం ఉందట. అఫార్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. అఫార్ ట్రయాంగిల్ ఎక్కడ? ఆఫ్రికాలో మనకి 6వ సముద్రం అని చెప్పేసి. రైట్. ఇక్కడ మనకి ఆఫ్రికా ఎట్లా ఉంటుంది కదా, దీన్ని ముక్కలు చేస్తే మళ్ళీ ఇట్లా. ఇది మనకు అరేబియన్ స్లేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే. ఇక్కడ మనకి నుబీనియన్ స్లేట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మన భూభాగం పలకలుగా స్లేట్లుగా విడిపోయి ఉంది కదా, ప్లేట్గా. ఓకే. అదేవిధంగా మనకి సోమాలియా స్లేట్ అని చెప్పేసి పిలుస్తాం. సోమాలియా స్లేట్. ఇవి మనకు ఇక్కడ రెడ్ సముద్రం ఉంటుంది, గల్ఫ్ ఆఫ్. ఓకే. ఇక్కడ డివైడ్ అయిపోయి మనకి 6వ సముద్రం అయితే ఏర్పడుతుందట ఆఫ్రికా కంట్రీ నుంచి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అరేబియా స్లేటు, నుబియా స్లేటు, అదేవిధంగా సోమాలియా స్లేట్ అని చెప్పేసి. నుబియస్ స్లేటు, సోమాలియా స్లేటు, ఈ 3 స్లేట్లకు సంబంధించి ఆఫ్రికా ఖండం మధ్యలో నుంచి మనకి 6వ సముద్రం అని చెప్పేసి మనకి అఫార్ ట్రయాంగిల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ అఫార్ ట్రయాంగిల్ భాగంగా మనకి నుబియన్ స్లేటు, సోమాలి స్లేటు, అరేబియా స్లేట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆఫ్రికా ఖండంని 2గా విభజించి కొత్త సముద్రం అయితే ఏర్పడుతుందట. పగుళ్ళ కారణాలు మనకు తెలుసు. ఏంటంటే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అనేది నిరంతరం కదలడం, అదేవిధంగా అఫార్ ట్రయాంగిల్ కింద భూమి యొక్క మాంటిలో హాట్ జోన్ అనేది ఉండడం, చీలిక వల్ల లోయ ఏర్పడి ఇటువైపు ఎర్ర సముద్రం, అటువైపు గల్ఫ్ ఆఫ్ ఎడమ నుంచి మనకి ప్రవహించే నెమ్మదిగా కొత్త సముద్రం దారి తీయొచ్చు అని చెప్పేసి ఒకటి వార్త ఉంది, అఫార్ ట్రయాంగిల్ అని చెప్పేసి. అఫార్ ట్రయాంగిల్ ఇటీవల వార్తల్లో ఉంది. అది ఏంటిది అని చెప్పేసి అంటే 6వ సముద్రం సంబంధించి ఆఫ్రికా ఖండాన్ని డివైడ్ చేస్తూ 6వ సముద్రం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ మార్చ్ ఫైనాన్షియల్ 2024 అని చెప్పేసి ఏంటిదంటే ఇది దేశవ్యాప్తంగా 2023-24 సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో భాగంగా 12,349 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 12,349 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిరట మనకి. ఇది సెకండ్ హైయెస్ట్, దాదాపు 34 కిలోమీటర్ పర్ డే అట, 34 కిలోమీటర్లు పర్ డే అట. మొత్తానికి ఈ 2023-24 సంబంధించిన ఇయర్లో ఏం జరిగింది అంటే మనకు 12,349 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అనేది నిర్మాణం జరిగింది కాబట్టి వార్తల్లో ఉంది. సెకండ్ హైయెస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి 2020-21లో 13,327 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. సారీ, మనకి ఇదే అంటే
అది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఇది 12,000 కదా, ఇది 13,000. ఇది ఫస్ట్, సెకండ్, అంతే. మన మార్చ్ 2024 అనేది మనకి ఏంటిదంటే 2023-24 సంబంధించి నేషనల్ హైవేస్ 12,349 కిలోమీటర్ల నిర్మాణం అనేది జరిగింది నేషనల్ హైవేస్ సంబంధించి, అంతే. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇది 2023-24 సంబంధించిన రోడ్డు ప్రమాద బాధితులకు మనకు నగదు రహిత చికిత్స కోసం పైలట్ కార్యక్రమం ప్రారంభించింది చండీగఢ్. ఇది అంశం కాబట్టి అది ఒకటి లింకప్. బాధితులకు గరిష్టంగా మనకు 1.5 లక్షలు. అదేవిధంగా ఆల్ రోడ్ యాక్సిడెంట్లో భాగంగా ఉంటుందట చండీగఢ్ స్కీమ్, అదొకటి. నెక్స్ట్ చూస్తే కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు మనకి ఎందుకు వార్తల్లో ఉందంటే త్రాగునీటి అవసరాల కోసం మనకి నాగార్జున సాగర్ నుండి తెలంగాణకేమో 8.5 టీఎంసీలు, అదేవిధంగా ఏపీకేమో మనకి 5.5 టీఎంసీలు. చిన్న చిన్న అంశాలు కూడా మనం చూసుకోవాలి, ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్ పడుతుందో మనకు తెలియదు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. మనకి బోర్డు మెంబర్స్ వచ్చేసి రావుపూర్, తెలంగాణ నుంచి ఏమో అనిల్ కుమార్, ఏపీ నుంచి నారాయణ రెడ్డి. నెక్స్ట్ ఎట్నా అగ్నిపర్వతం అని చెప్పేసి వార్తలు. ఎట్నా అగ్నిపర్వతం ఈ ఎట్నా అగ్నిపర్వతం ఏంటంటే మనకి ఇటలీలోని సిసిలీలో ఎట్నా అగ్నిపర్వతం నుండి గాలిలో సుడి వలయాలు విడుదల అవుతున్నాయి. గాలిలో సుడి వలయాలు విడుదల అవుతున్నాయట ఇటలీలోని సిసిలీలో. ఓకే. ఎట్లా అంటే మనకి రింగులుగా ఇట్లా ఉందనుకోండి, సుడివాలయాలు అంటాం కదా, ఇట్లా రిలీజ్ అవుతుంది ఎట్నా అగ్నిపర్వతం నుంచి. ఎక్కడ అంటే ఇటలీలోని సిసిలియో. మనం చూస్తే నెక్స్ట్ అంశం మనకి ఎట్నా అగ్నిపర్వతం ఇంతే, సుడివాలయాలు రిలీజ్ అవుతున్నాయి, అందుకు వార్తల్లో ఉంది. ఎట్లా విధానం అంటే మనకి ఈ విధంగా ఉంటాయి, ఇటలీలోని సిసిలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్వెంచర్ గ్రాండ్ స్లమ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. గ్రాండ్ స్లమ్ అంటే మనకి 7 ఖండాల్లో ఉన్న ఈ పర్వతాలను అధిరోహిస్తే, మనకి ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తే మనం గ్రాండ్ స్లమ్ అని చెప్పేసి ఇస్తాం. అడ్వెంచర్ గ్రాండ్ స్లమ్ అని చెప్పేసి. అయితే మనకి 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించాలి, ప్లస్ దక్షిణ ఉత్తర ధ్రువాలకి కాలు, ఉత్తర దక్షిణ అంటే ఇటు కూడా కాలు పెట్టాలి. దీన్ని మనము అడ్వెంచర్ గ్రాండ్ స్లమ్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే మనకి ఈ ఘనత సాధించిన తొలి కవలడు ఎవరంటే తాషి ప్లస్ నుంగ్షి మాలిక్. ఎవరట? తాషి ప్లస్, వెరీ ఇంపార్టెంట్, మనకి ఎక్కడ అంటే హర్యానా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అడ్వెంచర్ గ్రాండ్ స్లమ్ అంటే 7 ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలు అధిరోహించాలి, అది అట్ ద సేమ్ టైం ఉత్తర అండ్ దక్షిణ ధ్రువాలను కూడా తాకాలంటే అక్కడికి వెళ్ళాలి. ఎవరు అంటే ఫస్ట్ కవలలు ఎవరు అంటే వీళ్ళు ట్విన్స్ తాషి అండ్ నుంగ్షి మాలిక్, హర్యానా నుంచి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా మనం చూస్తే ఆసియాలో ఎవరెస్ట్ ఉంటుంది, ఆఫ్రికాలో మనకి కిలిమంజారో, ఐరోపాలో ఎల్బ్రస్ ఉంటుంది, ఆస్ట్రేలియా అండ్ ఓషియానియా భాగంగా కార్ట్స్టేజ్ అని చెప్పేసి ఉంటుంది, ఉత్తర అమెరికాలో మెకెన్లీ అని చెప్పేసి, దక్షిణ అమెరికాలో అకన్గువా, అంటార్కిటికాలో విన్సెస్ మాసిఫ్ అని చెప్పేసి, ఇవి మనకి 7 ఖండాల్లో ఎత్తైన శిఖరాలు ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ యూపీలో మొట్టమొదటి గ్లాస్ స్కై వంతెన అని చెప్పేసి వార్తలో ఉంది. ఇక్కడ యూపీలో ఫస్ట్ గ్లాస్ స్కై వంతెన. ఇది తులసి శబరి జలపాతం వద్ద నిర్మిస్తున్నారట. తులసి అండ్ లేదా శబరి జలపాతం అని చెప్పేసి. నెక్స్ట్ స్పెషల్ రాముడి విల్లు మరియు బాణం ఆకారంలో నిర్మాణం ఉంటుందట. రాముడి విల్లు బాణం ఆకారంలో నిర్మాణం ఏం లేదు. యూపీలో ఫస్ట్ గ్లాస్ స్కై వంతెన మనకి తులసి శబరి జలపాతం మీద రాముడి విల్లు బాణం ఆకారంలో ఉంటుందట అని చెప్పేసి మనం
చూసుకోవాలి. నెక్స్ట్ పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్. ఓకే, ఇది మనకి పేరు వచ్చేసి BH3 గియా అని చెప్పేసి. BH3 గియా గుర్తించిన ఎవరంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఓకే, ఇది ఏ మిషన్ అంటే గియా మిషన్. ఏ మిషన్ ద్వారా? గియా మిషన్ ద్వారా. ఎవరు గుర్తించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. దాని పేరేంటిది? BH3 గియా. BH3 గియా అంటే ఏంటంటే అతిపెద్ద బ్లాక్ హోల్. దేని యొక్క? పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్. రైట్. ఇది మనకి సూర్యుడి కంటే దాదాపు 33 రెట్లు పెద్దగా ఉంటుందట. మరి భూమికి 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. భూమి నుండి దూరంలో రెండవది మనకి. రైట్. ఫస్ట్ BH1 గియా అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, ఇది BH3 గియా అని చెప్పేసి. ఏం లేదు, పాలపుంత యొక్క అతిపెద్ద బ్లాక్ హోల్ BH3 గియా అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గుర్తించింది గియా మిషన్ ద్వారా. రైట్. నెక్స్ట్ మౌంట్ ఎరిబ్రస్ అగ్నిపర్వతం వార్తల్లో ఉంది. మౌంట్ ఎరిబ్రస్ అంటాం. ఈ మౌంట్ ఎలిబ్రస్ అగ్నిపర్వతం అనేది మనకి అంటార్క్టికాలో ఉంటుంది. ప్రతిరోజు మనకు 80 గ్రాముల గోల్డ్ గాలిలోకి చిమ్ముతుందట. చూడండి, తీసుకోవచ్చు అక్కడ ఉంటే మనం. 80 గ్రాముల గోల్డ్ ప్రతిరోజు గాల్లోకి చిమ్ముతుందట మౌంట్ ఎలిబ్రస్ అగ్నిపర్వతం అనేది. గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ అనేది మనకు గుర్తుంటుంది. మౌంట్ ఎలిబ్రస్ అగ్నిపర్వతం అంటార్క్టికాలో. నెక్స్ట్ మౌంట్ రువాంగ్ అని చెప్పేసి ఇంకొకటి వార్తలో ఉంది మనకి. ఇది ఏంటంటే ఇండోనేషియా అగ్నిపర్వతం. మౌంట్ రువాంగ్ ఏది? ఇండోనేషియా అగ్నిపర్వతం అని చెప్పేసి. ఓకే, మౌంట్ ఎరిబ్రస్ ఏమో అంటార్క్టికా. పర్ డే 80 గ్రామ్స్ గోల్డ్ చిమ్ముతుందట. ఇది మౌంట్ రువాంగ్ అనేది మనకి ఇండోనేషియా యొక్క అగ్నిపర్వతం. నెక్స్ట్ చూస్తే లక్ష్మణ తీర్థ నది అని చెప్పేసి వార్తల్లో ఉంది. లక్ష్మణ తీర్థ నది. ఈ లక్ష్మణ తీర్థ నది అని మనకి తీవ్రమైన వేడి కారణంగా లక్ష్మణ తీర్థ నది నుంచి మనకి పూర్తిగా ఎండిపోయిందట వేడి కారణంగా. అది మనకి కావేరి నదికి ఉపనది అని చెప్పేసి వార్తల్లో ఉంది. కావేరి నదికి ఉపనది. ఏమైంది? ఎండిపోయింది మొత్తం మనకు వేడి కారణంగా. ఎక్కడ అంటే కావేరి అంటే ఎక్కడ ఉంటుంది? కర్ణాటక. రైట్. నెక్స్ట్ CIP సార్స్ ఆగ్రా అని చెప్పేసి వార్తలో ఉంది. ఏం లేదు, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్. ఇది పెరు బేస్డ్ యొక్క దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం. ఇదే సౌత్ ఏషియన్ రీజనల్ అని చెప్పేసి పిలుస్తాం. ఆగ్రాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటిది? ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్. CIP అంటే అదే, ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్. ఎక్కడ? ఆగ్రాలో. సార్క్ సౌత్ ఏషియన్ రీజన్ సెంటర్ కేంద్రంగా మనకి స్థాపించడం జరిగింది. నోట్ ఏంటంటే మనకి IRRI మనీల యొక్క ప్రాంతీయ కేంద్రంగా వారణాసి ఉంటుంది. తర్వాత మనకు ఆగ్రాలో ఏర్పాటుగా ఉన్న ఈ సార్ సంబంధించి అతిపెద్ద అంతర్జాతీయ వ్యవసాయక పరిశోధన కేంద్రం అవుతుంది ఇది. ఓకే, అతిపెద్దది వ్యవసాయ పరిశోధన కేంద్రం అవుతుంది. ఇది పొటాటో మనకి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ చైనా. ఓకే, చైనాలో ఎక్కువ పండుతుంది పొటాటో, తర్వాత మనకి ఇండియా అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. పొటాటో సెంటర్ మనకు ఆగ్రాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా మనకు వార్తలో ఉంది. స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏంటి? ఇది ఇథిలిన్ ఆక్సైడ్ అనే క్రిమిసంహారక మందులను కలిగి ఉన్నందున మనకి MHD అండ్ ఎవరెస్ట్ మసాలాను సింగపూర్, హాంకాంగ్ నిషేధించిన నేపథ్యంలో వాణిజ్య శాఖ మంత్రి అండ్ ఈ విషయంపై మనకి వివరణాత్మక లేదా నివేదిక ఇవ్వాలని చెప్పేసి భారత రాయబార కార్యాలయం అయితే మనకి ఆదేశించిందంట. అందుకు మనకి ఈ ఉత్పత్తులను పరీక్షించేందుకు స్పైసెస్ బోర్డు
ఆలోచిస్తోందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, ఇథిలిన్ ఆక్సైడ్ అనే క్రిమి సంహారక మందులు మనకి కలిగి ఉన్నందున ఎంహెచ్డి అండ్ ఎవరెస్ట్ మసాలాలను దాని మీద మనకి విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించింది కాబట్టి మన వార్తల్లో ఉంది స్పైసెస్ బోర్డు. సో స్పైసెస్ బోర్డ్ యాక్ట్ మనకి 1986 ప్రకారం ఏర్పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి కొచ్చి. నెక్స్ట్ మనకు నర్మదా నది పుష్కరాలు అని చెప్పేసి 1 మే నుంచి జరుగుతున్నాయి. నర్మదా నది మరొక పేరు ఏంటంటే రేవా నది అని చెప్పేసి పిలుస్తాం. నర్మదా నదికి మరో పేరు రేవా నది. ఇది ఎక్కడ అంటే అమర్కంటక్లో జన్మిస్తుంది మనకి మధ్యప్రదేశ్. పశ్చిమ దిశగా ప్రయాణించే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, సూరత్ నుంచి మనకి అరేబియా సముద్రంలోకి కలిసిపోతుంది ఈ నర్మదా నది. నెక్స్ట్ వింజింజం పోర్ట్ మనకు వార్తల్లో ఉంది. వింజింజం అదే విజింజం. దీని గురించి ఆల్రెడీ మనము చాలాసార్లు చూసినాం. వింజింజం పోర్ట్ మనకి అదాని గ్రూప్కి సంబంధించిన కేరళలోని వింజింజం పోర్ట్ మనకి భారత తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. భారత తొలి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అని చెప్పేసి ఇది మనకి పనిచేయడానికి ప్రభుత్వం నుండి అయితే అనుమతి పొందింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. కార్గోను పెద్ద ఓడల నుంచి చిన్న ఓడలకి బదిలీ చేస్తాడు. ఇది ట్రాన్స్షిప్ పోర్ట్ అంటే ఏం లేదు, కార్గోని మనకి పెద్ద ఓడల నుంచి చిన్న ఓడల్లోకి బదిలీ చేస్తుంది లోకల్కి. ప్రస్తుతం భారతదేశం యొక్క ట్రాన్స్షిప్ పోర్ట్ కొలంబో ప్లస్ సింగపూర్ వంటి విదేశాల్లో ఉన్న పోర్టుల ద్వారా నిర్వహిస్తుంది ప్రస్తుతానికైతే. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి దుబాయ్లో ఉంది. ఇది వార్తల్లో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడ? దుబాయ్. పేరు ఏంటంటే మనకి అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పేసి దుబాయ్లో ఉంటుంది, అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే లాస్ట్ లా కుంబ్రే అగ్నిపర్వతం అని చెప్పేసి గాలాపాగోస్ దీవులు వార్తల్లో ఉంది. సో ఇవి మనకి కంప్లీట్గా జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ మంత్ సంబంధించి. ఓకే, నెక్స్ట్ కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. డైలీ కూడా క్లాస్ ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏప్రిల్ మే కంప్లీట్ అయిపోయేంత వరకు మే వరకు కరెంట్ అఫైర్స్ కూడా మనం కంప్లీట్ చేస్తాం రౌండ్ అప్గా. ఓకే, అన్ని సబ్జెక్ట్ వైజ్ అండ్ అదర్స్ కూడా. ఓకే, థ్యాంక్ యూ.